బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్పై దాడి కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. దాడి జరిగిన కొన్ని గంటల్లోనే ముంబై పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. దాడికి పాల్పడిన వ్యక్తి బంగ్లాదేశ్కు చెందిన 30 ఏళ్ల మొహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్గా గుర్తించారు. దొంగతనం చేయాలన్న ఉద్దేశంతోనే నిందితుడు సైఫ్ ఇంట్లోకి ప్రవేశించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే ఇక్కడ దారుణమైన విషయం ఏంటంటే, షరీఫుల్ ఇస్లాం విజయ్ దాస్ పేరుతో కొన్నేళ్లుగా భారత్లోనే మకాం వేశాడు. అతని వద్ద ఆధార్ సహా అన్ని ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఉండడం చూసి పోలీసులు ఆశ్చర్యపోతున్నారు. చట్టవిరుద్ధంగా భారత్లోకి చొరబడి 5-6 నెలల క్రితం ముంబైకి వచ్చిన షరీఫుల్ ఇస్లాం పేరు మార్చుకుని పక్కా ఆధారాలతో ఒక హౌస్ కీపింగ్ ఏజెన్సీలో పనికి కుదరడం దేశ భద్రతకే సవాల్ విసురుతోంది. ఇదిలా ఉంటే సైఫ్ అలీ ఖాన్పై దాడి కేసులో నిందితుడు బంగ్లాదేశీయుడని నిర్ధారణ కావడంతో తప్పు మీదంటూ రాజకీయ పార్టీలు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. అధికార బీజేపీ, విపక్ష ఆఘాడి కూటమి మధ్య మాటల తూటాలు వేలుతున్నాయి. బీజేపీ నేత అమిత్ మాలవ్య ఎక్స్లో పెట్టిన పోస్టు వైరల్ అయింది. కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలన్నీ అక్రమ వలసదారులను ఓటు బ్యాంకుగా మార్చుకున్నాయని, అందుకే ఇలాంటి దుర్ఘటనలు చూడాల్సి వస్తోందని ఆరోపించారు. పైగా ఈ సంఘటనను హిందువులకు అంటగట్టి మత రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్ మాలవ్య ఆరోపణలపై శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం స్పందించింది. బంగ్లాదేశ్తో సరిహద్దులు పంచుకుంటున్న 5 రాష్ట్రాల్లో 4 బీజేపీ అధికారంలో ఉందంటూ ఆ పార్టీ నేత ప్రియాంక చతుర్వేది ఎక్స్ వేదికగా ఆరోపణలు గుప్పించారు. రాజకీయ పార్టీల ఆరోపణలు, ప్రత్యారోపణలు ఎలా ఉన్నా సైఫ్ అలీ ఖాన్పై దాడి సంఘటనతో అక్రమ వలసల సమస్య మరోసారి తెరపైకి వచ్చింది. అక్రమ బంగ్లాదేశ్ వలసలు భారతదేశ అంతర్గత భద్రతకు ఎలా సవాల్ విసురుతున్నాయో ఈ సంఘటన చెప్పకనే చెబుతోంది. ఓటు బ్యాంకు రాజకీయాల మాటున అక్రమ వలసదారులు దేశంలోని ప్రముఖ నగరాల్లో యథేచ్ఛగా జీవనం సాగిస్తున్నారు. సైఫ్పై దాడి జరిగిన మరుసటి రోజే పూణేలో ఎహసాన్ హఫీజ్ షేక్ అనే బంగ్లాదేశీ చొరబడిదారుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జనవరి 17న షేక్ను అరెస్ట్ చేసి పోలీసులు గత 20 ఏళ్లుగా అతడు భారత్లో ఉంటున్నాడని తెలుసుకుని షాక్కు గురయ్యారు. బంగ్లాదేశ్లోని మైమెన్సింగ్ జిల్లాకు చెందిన హఫీజ్ షేక్ కోల్కతాలోని ఓ ఏజెంట్ ద్వారా 2004లో భారత్లోకి చొరబడ్డట్టు పోలీసు విచారణలో తేలింది. ఫేక్ బర్త్ సర్టిఫికేట్తో పాస్పోర్టు సంపాదించిన షేక్ మొదట అహ్మదాబాద్, ముంబైల్లో కొన్నేళ్లు నివాసం ఉన్నాడు. 2009లో పూణేకు మకాం మార్చిన హఫీజ్ మొదట్లో ఒక గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేశాడు. తర్వాత సొంతంగా టీషర్ట్స్ బిజినెస్ మొదలుపెట్టాడు. హఫీజ్ షేక్ నుంచి 7 ఆధార్ కార్డులు, 2 ఓటర్ ఐడి కార్డులు, 2 డ్రైవింగ్ లైసెన్సులు, 7 పాన్ కార్డులు, 4 పాస్పోర్టులతో పాటు 9 క్రెడిట్ కార్డులు, 8 బర్త్ సర్టిఫికెట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు ఓ రెంటల్ అగ్రిమెంట్తో పాటు బిజినెస్ డాక్యుమెంట్లు, సిమ్ కార్డులు కూడా స్వాధీనం చేసుకున్నారు. గత డిసెంబర్లో కూడా పదుల సంఖ్యలో బంగ్లాదేశీ చొరబాటుదారులు పట్టుబడ్డారు. ఎన్నికల వేళ దేశ రాజధానిలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎల్జీవీకే సక్సేనా పోలీసులను ఆదేశించారు. దీంతో ఢిల్లీలోని స్కూళ్లలో బంగ్లాదేశ్ పిల్లలు ఎవరైనా చదువుతుంటే తమకు తెలియజేయాలని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అక్కడి పాఠశాలలకు సర్క్యులర్ జారీ చేసింది. వారికి బర్త్ సర్టిఫికెట్లు జారీ అయ్యాయా లేదా అనేది కూడా తెలుసుకోవాలని సూచించింది. ఇక ఎల్జీ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించారు. ఈ సెర్చ్ ఆపరేషన్లలో వలసదారులు కుటుంబాలతో సహా పెద్ద ఎత్తున పట్టుబడ్డారు. అయితే ప్రస్తుతం ఢిల్లీలో ఎన్నికలు ఉండడంతో విపక్షాలు కేంద్రంపై విమర్శలు గుప్పించాయి. ఎక్కడ తమ ఓటు బ్యాంకును కోల్పోతామోనని భయంతో ఆప్, కాంగ్రెస్ నేతలు బంగ్లాదేశీయుల ఏరివేతను తప్పుపడుతున్నారు. మహారాష్ట్రలోనూ అక్రమ బంగ్లాదేశీయుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. జనవరి మొదటి వారంలో కూడా పదుల సంఖ్యలో బంగ్లాదేశీయులు పట్టుబడ్డారు. భారత్లో అక్రమంగా నివసిస్తున్న 13 మంది బంగ్లాదేశీయులను ఘట్కోపర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కూడా 7 బంగ్లాదేశీ అక్రమ వలసదారులను అరెస్ట్ చేశారు. గోవండి, శివాజీనగర్, మన్ఖుర్ద్, డియోనార్, చునాభట్టి, ఘట్కోపర్ ప్రాంతాల్లో గత 15 రోజుల్లోనే 36 మందిని అదుపులోకి తీసుకోవడం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. పైగా వీరంతా 15 ఏళ్లుగా దేశంలో అక్రమంగా నివసిస్తున్నట్లు విచారణలో తేలింది. వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఆధార్ కార్డు సహా డాక్యుమెంట్లన్నీ నకిలీవే అని పోలీసులు తెలిపారు. అక్రమార్కులు 5 నుంచి 10,000 రూపాయలు వసూలు చేసి నకిలీ పత్రాలు రూపొందించి ఇస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. 1990 నుంచి ముంబైలో మకాం వేసిన ఓ అక్రమార్కుడి దగ్గర గుర్తింపు కార్డులకు సంబంధించి ఒక రేటు కార్డు దొరకడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దేశంలో అక్రమ బంగ్లాదేశీయుల నేరాల చిట్టా తక్కువేం కాదు. గతేడాది జూన్లో బెంగళూరులో మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. ఈ ఘటనలో నిందితుడు బంగ్లాదేశ్కు చెందిన షహీన్ షేక్గా పోలీసులు గుర్తించారు. షహీన్ నేరాల లిస్టు కూడా పెద్దదే. అత్యాచారం కేసులో అరెస్ట్ కావడానికి ముందు ఒక ఏటీఎం దొంగతనం కేసులో నిందితుడు. షహీన్ షేక్ 3 వివాహం చేసుకుని భారత్లోనే స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. 2022లో బెంగళూరులో జరిగిన మరో అత్యాచారం కేసులో 11 మంది బంగ్లాదేశీయులు పట్టుబడ్డారు. న్యాయస్థానం వీరికి జీవిత ఖైదు విధించింది. పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల అక్రమ మార్గాల్లో ఏటా కొన్ని వేల మంది వలసవాదులు బార్డర్ దాటుతున్నారు. గతేడాది అత్యంత ప్రశాంతమైన హిమాచల్ ప్రదేశ్లోనూ బంగ్లాదేశీ అక్రమ వలసదారులు తమ ఉనికి చాటుకున్నారు. ఇంకాస్త ముందుకెళ్తే 2021లో జరిగిన ఓ ఘటన గుర్తుకొస్తే ప్రతి భారతీయుడి గుండె బరువెక్కుతుంది. కరోనా టైంలో ప్రాణాలకు తెగించి రోగులకు సేవలందిస్తున్న ఒక డాక్టర్పై బంగ్లాదేశీ చొరబాటుదారులు దాడికి పాల్పడ్డారు.
అస్సోంలో జరిగిన ఈ దాడి అప్పట్లో సంచలనం. కరోనా సోకి ప్రాణాపాయ స్థితిలో బంగ్లాదేశీయుడు ఆసుపత్రికి వచ్చాడు. అతన్ని రక్షించేందుకు సేనాపతి అనే డాక్టర్ సాయాశక్తుల కృషి చేశాడు. అయితే అప్పటికి పరిస్థితి విషమించడంతో పేషెంట్ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో రోగి బంధువులైన బంగ్లాదేశీ అక్రమార్కులు కండ కావరమెక్కి డాక్టర్ను గొడ్డును బాదినట్టు బాదారు. ఉచ్చనీచాలు మరిచిన మతోన్మాదులు పోలీసులు అడ్డుకున్నప్పటికీ వినకుండా డాక్టర్ను కింద పడేసి కాళ్లతో తన్నారు. చేతికి దొరికిన వస్తువులతో చితకబాదారు. దాదాపు 30 మంది దుర్మార్గులు రాడ్లు, స్టీల్ ప్లేట్లతో దాడి చేశారు. ఇందులో కొందరు మహిళలు కూడా ఉన్నారు. దుర్మార్గుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే వెంటపడి మరీ కొట్టారు. ఓ రూమ్లోకి పరిగెత్తి దాక్కుందామని ప్రయత్నిస్తే డోర్ తెరుచుకుని వచ్చి మరీ దాడి చేశారు. అంతేకాదు డాక్టర్ మెడలోని బంగారు గొలుసు, ఉంగరాలు, మొబైల్ ఫోన్ కూడా లాక్కున్నారు. అప్పట్లో దేశవ్యాప్తంగా ఈ దాడి ఘటన సంచలనమైంది. పశ్చిమ బెంగాల్లో అయితే బంగ్లాదేశీయుల అరాచకాలకు అడ్డు అదుపు లేదు. అక్రమార్కులకు భయపడి హిందువులు సొంతూళ్లు వదిలిపెడుతున్న ఘటనలు అక్కడ నిత్యకృత్యం. అయినా బెంగాల్ ప్రభుత్వం మాత్రం చోద్యం చూస్తోంది. ఓటు బ్యాంకు రాజకీయాలతో పబ్బం గడుపుకుంటున్న దీది ఇలాంటి ఘటనలపై చూసి చూడనట్టుంటోంది. ఇలా బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు, రోహింగ్యాలు దేశ భద్రతకు పెను సవాల్ విసురుతూనే ఉన్నారు. ప్రతిరోజు ఏదో దేశంలో ఏదో చోట వారు చేసే నేరాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. పేర్లు మార్చుకుని హిందువులుగా ఉంటున్నారు, నేరాలకు పాల్పడుతున్నారు. అక్రమార్కుల ద్వారా ఆధారు, పాను, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ వంటి పక్క ఆధారాలు సృష్టించుకొని భారతీయులుగా చెలామణి అవుతున్నారు. హౌస్ కీపింగ్ ఏజెన్సీలో చేరుతూ పని మనుషులుగా సెలబ్రిటీ ఇళ్లలో వాలిపోతున్నారు. ఇంకా కొందరు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్లుగా, మరికొన్ని చోట్ల వ్యవసాయ కూలీలుగా కూడా పనిచేస్తున్నారు. ఎలాంటి ఉపాధి లభించని వారు దొంగతనాలకు పాల్పడడం, డ్రగ్స్ పెడ్లింగ్ చేయడం వంటి చట్ట విరుద్ధమైన పనులు చేస్తున్నారు. సైఫ్ అలీ కేసులో పట్టుబడ్డ నిందితుడు హిందువుగా పేరు మార్చుకోవడం చూస్తుంటే మనకు అజ్మల్ కసబ్ సంఘటన గుర్తుకు రాక మానదు. ముంబై దాడుల్లో ప్రధాన నిందితుడైన అజ్మల్ కసబ్ చేతికి కాషాయదారం కట్టుకుని హిందువుగా చెలామణి అయ్యేందుకు ప్రయత్నించాడు. సైఫ్పై దాడి కేసు నిందితుడు షరీఫుల్ ఇస్లాం తీరు అలానే ఉంది. బంగ్లాదేశీ అక్రమ వలసలు, రోహింగ్యాల చొరబాట్ల సమస్య మన కంటికి కనిపించేదానికంటే చాలా ఎక్కువ. 2020 నాటికి దేశంలో 25 లక్షల మంది బంగ్లాదేశీ వలసదారులు ఉన్నారు. రోహింగ్యాలు, ఇతర దేశాల చొరబాటుదారులను కలుపుకుంటే 1/2 కోటి దాటొచ్చు. అక్రమ చొరబాట్లకు ఓటు బ్యాంకు రాజకీయాలే కారణమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అందుకే వీలైనంత తొందరగా ఎన్ఆర్సీ చట్టాన్ని అమలు చేసి అక్రమ వలసదారుల భరతం పట్టాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడు. లేదంటే దేశ అంతర్గత భద్రతకు పెను ముప్పు తప్పదని రక్షణ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాయి గారు, మీ మీద నమ్మకం ఉంది. మీరేం చేసినా దేశాన్ని మంచి చేస్తారు. మీరు ఓటీటీ ఛానల్ ఓపెన్ చేస్తారు. గివ్ మీ ద ఆనర్ టు బికమ్ ద ఫస్ట్ సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ సార్. NH ప్రైమ్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.